ఉన్నారు, పర్యావరణం ఉంది. ఈ రెండు కాంబినేషన్లో అర్థం చేసుకోవడానికి ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్ కావాలి. విడివిడిగా చూసేటువంటి ఒక ధోరణి మనందరికీ ఉంది, చాలా మందిలో ఉంది. పర్యావరణం గురించి మాట్లాడిన వాళ్ళు పాలిటిక్స్ దూరంగా ఉండాలనుకోవడం, ప్రజల గురించి మాట్లాడిన వాళ్ళు పర్యావరణ స్పృహతో మాట్లాడకపోవడం, ఇది జనరల్గా జరుగుతూ. ఈ మూడింటి కాంబినేషన్తో మనం విషయాలను ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది చాలా ముఖ్యమని నేను అనుకుంటాను. అటువైపు ఈ టీం కూడా ఆలోచించాలని నేను కోరుకుంటాను. ప్రజలు ఉన్నారు, పర్యావరణం ఉంది, ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్లో ప్రధానంగా మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నది, ప్రపంచం అంతా ఎదుర్కొంటున్నది, ఇండియా ముఖ్యంగా తెలంగాణ ఎదుర్కొంటున్నది, ఒక అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలి మన ప్రాంతానికి అనేటువంటి స్పృహ లేని ప్రభుత్వాలు ఉండడం. అంటే మన రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు ఏంటి, మానవ వనరులు ఏంటి, ఆర్థిక వనరులు ఏంటి, బడ్జెట్ పరంగా అటువంటి అంచనాలు ఏమీ లేకుండా తమకు తోచినటువంటి ఆలోచనలని, డ్రీమ్స్ని, విధానాలని ప్రజల మీదకి వదలడం, దాంట్లో నుంచి వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందడం, ప్రజల్ని మాత్రం ఆ విధానాల వల్ల కలిగేటువంటి నష్టాలకు గురయ్యేటట్టు చేయడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న మోడల్. అందుకని మనం ఎక్కడ ప్రారంభించాలి అనుకున్నది ఎప్పుడూ ఒక డైలమా. పాలిటిక్స్ దగ్గర ప్రారంభించి ప్రజల దగ్గరకు వద్దామా, ప్రజల దగ్గర ప్రారంభించి పాలిటిక్స్ కాడికి వెళ్దామా అనేది. ఎందుకంటే చాలా మందికి పాలిటిక్స్ అంటే ఎన్నికలు అయిపోయినటువంటి దశ. ఎన్నికల్లో పార్టీలు ఉండాలి, ఆ పార్టీలో అభ్యర్థులుగా ఉండాలి, వాళ్ళు గెలవాలి, ఇది ఒక పరిస్థితి. చాలామంది సోషియో పొలిటికల్ యాక్టివిస్టులకి ఈ పొలిటికల్ కల్చర్ అంటే ఇష్టం ఉంది. ఇప్పుడు పార్టీలు నడుస్తున్న తీరు, ఎన్నికలు నడుస్తున్న తీరు, ఎన్నికలు అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క విలువలు, వీటన్నిటి పట్ల చాలా అసహ్యమైనటువంటి అభిప్రాయాలు మనకు ఉంటాయి. అందుకని అటువంటి ఫ్రేమ్వర్క్లోకి మనమేమి వెళ్ళకుండా మనం బయట పనిచేస్తూ ఉంటాం. అనివార్యంగా ఏమవుతుందంటే ఇట్లా పనిచేసే వాళ్ళు అందరం ఎక్కడో చోట మళ్ళీ అటువంటి ఫ్రేమ్వర్క్లో ఉన్న వ్యక్తులతోనే డీల్ చేయాల్సి వస్తుంది. వాడికి అది అర్థం కాదు, వాడికి అర్థం కావట్లేదు అనేటువంటి నిరాశ, నిస్పృహ, ఒక ఫ్రస్ట్రేషన్ మనలో పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఎట్లా బ్రేక్ చేస్తారు, ఇది ఆలోచించాల్సిన మొదలు. పాలిటిక్స్లో తక్షణమే వెళ్ళిపోయి మనం కూడా ఒక పార్టీ పెట్టేసి, మనం ప్రజలను ఆర్గనైజ్ చేసి, మనం కూడా ఎన్నికల్లో గెలిచేసి, మనం కూడా ఈ క్లైమేట్ జస్టిస్ ఉండేటువంటిది, లేకపోతే సోషల్ జస్టిస్ ఉండేటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందాం అనేది ఒక రకమైనటువంటి థింక్. అది మనతో అయ్యే పని కాదు, డబ్బులున్న వాళ్ళు చేసేది పాలిటిక్స్. కాబట్టి మన డబ్బులున్న వాళ్ళ జోలికి మనం వెళ్ళలేం, మన దగ్గరికి డబ్బులున్న వాళ్ళని రాలేము, కాబట్టి మనం ఎన్నికల చట్టంలోకి వెళ్ళలేము అనేది ఇంకో రకమైన అభిప్రాయం. దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తామనేది మనం ఎవరైనా ఆలోచించుకోవాల్సిన వాళ్ళు, కాకపోతే ఇంకో ఏడాదికైనా ఆలోచించుకోవాల్సిన విషయం. రెండోది, ఒక అభివృద్ధి వస్తున్నప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి బాధ్యతలు ఉండవు. కొంతమంది లబ్ధిదారులు కూడా ఉంటారు ఆ డెవలప్మెంట్ మోడల్. వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు? వాళ్ళు లబ్ధిదారులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ మూమెంట్లోకి రారు, ఈ డెవలప్మెంట్ మోడల్కి వ్యతిరేకంగా మూమెంట్లోకి రారు. వాళ్ళు లోకల్గా ఉంటారు, వాళ్ళు రాస్తుంటారు, వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటారు, నగరాల్లో ఉంటారు, ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ చాలా కంఫర్ట్ జోన్లో కూడా ఉంటారు. ఈ డెవలప్మెంట్ మోడల్ బాగుంది, మీరు అనవసరంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రపంచం నడవాల్సిన తీరు ఇదే అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం కాదు. ఈ ప్రపంచం నడిచేటువంటి తీరుతోనే సమస్యలు ఉన్నాయి. 75% మంది జనాభా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళందరూ ఈ కమ్యూనిటీస్ గ్రామాల్లో ఉన్నారు, అడవిలో ఉన్నారు, నగరాల్లో ఉన్నారు, బస్తీల్లో ఉన్నారు. మరి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఈ డెవలప్మెంట్ మోడల్ మీద అని మనం అంటూ ఉంటాం. ఈ డివిజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ డివిజన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం ఎవరితో పని, ఏ ప్రజల్ని ఎంచుకొని మనం పనిచేయాల్సి ఉంటుంది? జనరిక్గా మాట్లాడతామా ఎన్విరాన్మెంట్ గురించి? పీపుల్ సెంట్రిక్గా మాట్లాడతామా? పీపుల్ అంటే కూడా ఏ ప్రజలు మన కేంద్రంలో ఉంటారు?
గ్రామాలు ఉంటాయా, ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయా, నగరాల్లో బస్తీలు ఉంటాయా? మురికివాడలని నేను వాడను, ఎందుకంటే అది శ్రమజీవులు ఉండేటువంటి ప్రాంతాలు. బస్తీలు అనొచ్చు, కానీ మురికివాడలు అనొచ్చు అనేది నాకు. ఇటువంటి దాంట్లో ఎవరితో పనిచేస్తాం? ఈ డైలమా కూడా మనకు ఉంటుంది, మనం ఎక్కడ పని ప్రారంభించాలి అని. ఎందుకంటే మన శక్తి చాలా పరిమితం. మన ఆర్థిక అవసరాలు, కుటుంబ జీవనం మనకు ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసుకొని 1 గంట 2 గంటలో నేను టైం ఇవ్వగలుగుతాను, లేదా వారానికి 2 రోజులు టైం ఇవ్వగలుగుతాను అని లిమిటేషన్స్ మనకు ఉంటాయి. ఈ టైంలో మనం ఎంచుకునేటువంటి ఎజెండా లేదా ఎంచుకునేటువంటి కార్యక్షేత్రం ఏదైంది, ఇది కూడా ఖచ్చితంగానే ఉండాలి అని నా అభిప్రాయం. తప్పకుండా ఫుల్ టైం క్లైమేట్ యాక్టివిస్టులు వస్తే అందుకంటే సంతోషించేదేం లేదు. కానీ వాళ్ళకి జీతాలు ఉంటాయా, ఫెలోషిప్స్ ఉంటాయా? ఒక ప్రశ్న. ఫెలోషిప్స్ అయినా కావాలి కదా. ఫెలోషిప్స్ ఉంటే కూడా వాళ్ళు ఎంత టైం కమిటెడ్గా పెడతారు? కుటుంబం నుంచి వచ్చేటువంటి ప్రెషర్స్ని ఎంత తట్టుకుంటారు? మీరందరూ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోండి అనేటువంటి ఒక పీర్ ప్రెషర్ని ఎంత తట్టుకుంటారు? ఇండియాలో పేదలతో పనిచేయాలనేటువంటి అభిప్రాయాలను ఎలా సస్టైన్ చేసుకుంటారు మీరు? ఇది ఒక ప్రశ్న. దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 1 ఏడాది 2 ఏళ్ళు క్లైమేట్ యాక్టివిస్టులుగా ఉండడం ఒక పద్ధతి. లైఫ్ అంతా నేను క్లైమేట్ యాక్టివిస్ట్గా ఉంటాను, లేదా సస్టైనబుల్ లైఫ్ లీడ్ చేస్తాను, లేదా నేను ఇక్కడే ప్రజల మధ్యలో ఉంటాను అనేటువంటి నిర్ణయానికి రావడం ఒక పద్ధతి. ఎక్కడ ఉంటాము? ఈ ప్రశ్నకైతే మనం అందరం అడ్రస్ ఎత్తుకోవాలి అనేది నా అభిప్రాయం. ఎంచుకున్న తర్వాత ప్రియారిటీస్ కూడా చాలా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు నేను గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఒక కార్యకర్త, గ్రామీణ ప్రాంతం కోసం పనిచేసే కార్యకర్త హైదరాబాద్లో ఉంటారు. కానీ అక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఆదివాసీలు వీళ్ళ సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుకుంటారు, రాసుకుంటారు, తిరుగుతుంటారు. కానీ నా చుట్టూ ఉన్న బస్తీల్లో కూడా పేదలు ఉన్నారు, లేదా ఇండస్ట్రీల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఆ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎక్కడ టైం పెట్టాను? నా టైం చాలా పరిమితమైనప్పుడు నేను ఎక్కడ టైం పెట్టాను? రెండోది, ఇమీడియట్ సఫరర్స్ కొంతమంది ఉన్నారు, లాంగ్ రన్లో సఫరర్స్గా మారేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ క్లైమేట్ క్రైసిస్లో ఇమీడియట్ సఫరర్స్తో పనిచేస్తామా, లేదా అసలు లాంగ్ బ్యాటిల్కి మనం సిద్ధమైంది లాంగ్ పర్స్పెక్టివ్లో ఒక హైయర్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడడానికి పరిగెత్తుకుంటామా, లేదు గ్రౌండ్లోకి దిగి పనిచేయడానికి సిద్ధమవుతామా, కనీసం సోషల్ మీడియా కమ్యూనిటీ ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తామా, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తామా, ప్రజలతో కలిసి పోరాటాల్లో కూడా ఉంటామా? ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నిర్ణయించుకునేటువంటి అంశాలే అవుతాయి. హైదరాబాద్ 1 కోటి మంది నగరంలో ఇట్లాంటి 30-40 మంది గ్రూపులు 100 పని చేస్తున్నాం. మనందరి మధ్య ఎంత ఐక్యత ఉంది? మనం అందరం ఎప్పుడైనా కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ప్రయత్నాలు చేశామా? మనం అందరం కలిసి పనిచేయడానికి ఏం ప్రయత్నాలు చేశాము? కలిసి ఒకే డిమాండ్ని ఒక 10 రోజుల పాటు వాయిస్ చేశాము, దాన్ని ఒక ఎజెండాగా మార్చగలిగాము. దిస్ ఈజ్ ఆల్సో మ్యాటర్. నా 20 మంది నేను మాట్లాడుకుంటాను నా రూమ్లో, ఇంకో 20 మంది ఇంకో రూమ్లో మాట్లాడుకుంటాను, నేను అన్ని రూమ్లకు వెళ్తుంటాను కదా మాట్లాడుతున్నాను. ఈ 20 మంది 5 గ్రూపులు కలిస్తే 100 అవుతాం కదా అనేటువంటి స్పృహ మనకి ఎప్పుడు వస్తుంది? అదొక సమస్య. దాంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? ఈగోస్ ఉన్నాయా, ఇన్ఫీరియారిటీస్, సుపీరియారిటీస్ ఉన్నాయా, క్యాస్ట్ పనిచేస్తుందా, జెండర్ పనిచేస్తుందా? ఏంటి ఆ బ్యారికేడ్స్ బద్దలు కొట్టడానికి మనం ఏం చేయాలి? మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అక్కడి నుంచి మనం మళ్ళీ ఇంత ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి? ఈ చర్చ కూడా మన టీంలో జరగాలని. సోషల్ జస్టిస్, క్లైమేట్ విషయంలో మాట్లాడే విషయాలన్నీ మనం ఒక పెద్ద కొండని ఢీకొంటున్నాము. కొండ కాదు, ఒక పెద్ద శత్రువుని ఢీకొంటున్నాము. దాంట్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాంట్లో సోకాల్డ్ కన్జ్యూమరిస్టిక్ కల్చర్ ఉంది, దాంట్లో ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గులు జమిలిగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఒంటరిగా ఎట్లా వెళ్తాము, మనం ఎట్లాంటి ఐక్యత సాధిస్తాం అనేటువంటిది కూడా
చర్చకి రావాల్సిన అంశం అని నేను మరో మాట చెప్పి నేను ముగిస్తాను. వీటన్నిటిలోనూ కూడా అత్యంత ప్రియారిటీగా ఇమీడియట్గా తీసుకున్నటువంటి విషయాల్లో మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఒక రకంగా ఇవాళ క్లైమేట్ విషయాల్లో హాట్స్పాట్ తెలంగాణ. అగ్రికల్చర్లో విపరీతమైన ఇష్యూస్ ఉన్నాయి, క్లైమేట్ పరంగా ఇండస్ట్రియలైజేషన్లో సమస్యలు ఉన్నాయి, అర్బనైజేషన్లో సమస్యలు ఉన్నాయి, రివర్స్ని బాగు చేసుకోవడం అనే పునరుద్ధరణ వాడి పదాలు వాడిన దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. గాలి, నీరు, ఆహారం, చుట్టూ వాతావరణం అంతా పాడైపోయిన దశలో ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పనిచేయడానికి చిన్న టీములుగా ఏర్పడడం ఉపయోగపడుతుందా, లేదా మనం అందరం కలిసి ఒకే దగ్గర ఉందాం వీటిల్లోనే సబ్జెక్ట్స్ నేర్చుకొని పనిచేద్దాం అనేటువంటిది ఉపయోగపడుతుందా? అంటే మనం ఏంటి, మనం చిన్న చిన్న గ్రూపులుగా మళ్ళీ ఆయా సబ్జెక్టుల మీద పనిచేసే వాళ్ళుగా విడిపోతామా, లేదా అందరం ఒక దగ్గర ఉంటాము, తలా 10 మంది ఒక 5 అంశాలు ఎంచుకొని పనిచేస్తూ ఉంటాము, అవసరమైనప్పుడు 50 మందిని ఒక దగ్గరే పనిచేస్తాము, లాంటిది ఏమైనా మనకి వర్కింగ్ ప్లాన్ ఉందా? ఇష్యూస్ అయితే బోల్డ్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మాట్లాడాల్సిన విషయాలు. అగ్రికల్చర్లో ఉన్న మొత్తం క్లైమేట్ ఇష్యూస్ని ఒక రోజు అంతా కూర్చొని చర్చించాలి. రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 21 సెన్సెస్ రాలేదు కనుక ఇంకా మనం ఇప్పుడు ఎంత పెరిగారు తగ్గారు మనకు చెప్పలేదు. ఒక రఫ్ ఎస్టిమేషన్ 50 లక్షలు అనుకున్నారు, ఏం పెరగలేదు, మిగతా సెక్టార్స్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే తెలంగాణ అగ్రికల్చర్లో విపరీతమైనటువంటి మెకనైజేషన్ వస్తుంది, తెలంగాణ అగ్రికల్చర్లో విపరీతమైనటువంటి మోనోక్రాపింగ్ వస్తుంది, తెలంగాణ అగ్రికల్చర్లో విపరీతమైనటువంటి కెమికలైజేషన్ జరుగుతుంది. ఈ మూడు కూడా లేబర్ యొక్క లైవ్లీహుడ్స్ని కంప్లీట్గా తీసేస్తుంది. ఫస్ట్ లైవ్లీహుడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి మెకనైజేషన్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కాకుండా ఇంకా అనేక రకాల వస్తున్నాయి. సెకండ్ థింగ్ వీడిసైడ్స్, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్, ముఖ్యంగా కలుపు మందులు విపరీతంగా వస్తున్నాయి. మీరు ఊహించనంత స్థాయిలో కెమికల్ యూజ్ పెరిగింది. 2014లో 1000 టన్నులు మాత్రమే మనం కెమికల్ పెస్టిసైడ్స్ వాడగలం. 23కి వచ్చేసరికి గత 3 ఏళ్ళుగా యాక్షన్ ప్లాన్ లేదు బయట, కాబట్టి మనకి లేటెస్ట్ నెంబర్ తెలియదు, కానీ 23 5000 టన్స్ వాడుతుంది. అంటే 50 లక్షల లీటర్ల పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ స్ప్రే అవుతున్నాయి తెలంగాణ. 50 lakh లీటర్స్. అదంతా ఫుడ్లోకి వస్తుంది, వాటర్లోకి వస్తుంది, కాయల్లోకి వస్తుంది, గాలిలోకి వస్తుంది, అన్నింటిలోకి వస్తుంది. మరి ఇది మేజర్. అందరూ ముఖ్యంగా 2 పంటలు మోనోక్రాపింగ్గా మారినాయి, వరి, పత్తి. ఈ 2 పంటలు కలిసి 1,15,00,000 ఎకరాల్లో ఉంటాయి. మిగతా అన్ని పంటలు కలిసి 15,00,000 ఎకరాలు మోనోక్రాపింగ్. ఈ రెండిట్లోనూ కలుపులు తీసేటువంటి పని గతంలో ఉమెన్ లేబర్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీడి సైడ్స్ పోతున్నారు. కంప్లీట్ డిజాస్టర్. మూడవది, చాలా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ప్రమోట్ అయ్యాయి. 1 వరి, 2 పత్తి, 3 ఇప్పుడు లేటెస్ట్గా అయిపోయింది. ఈ 3 కూడా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్. మనం లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి, నీళ్లు తీసుకురావాలి, ఈ పంటలకు ఇవ్వాలి, లేదా గ్రౌండ్ వాటర్గా మారిన వాటిని బోర్వెల్స్ ద్వారా పంప్ చేసి పైకి తీసుకురావాలి. ఈ రెండింటిలోనూ పవర్ కన్జంప్షన్ ఉంది. ఈ పవర్ కన్జంప్షన్ కోసం థర్మల్ యూనిట్స్ పెట్టాలి, థర్మల్ పవర్ ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టాలి. ఈ 3 బాగా క్రాప్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్. ఇది ఒక రకమైనటువంటి డిజాస్టర్. మూడవది, వరిలో నీళ్లు నిలబెట్టి పండించేటువంటి పంట మన దగ్గర తెలంగాణ. రెయిన్ఫెడ్గా పద్ధతిలో చేయరు, లేకపోతే శ్రీ పద్ధతిలో చేయరు. ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టి చేస్తారు. ఆ నీళ్లలో నుంచి విపరీతమైనటువంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ మీథేన్ వస్తుంది. 2 సీజన్లలో కూడా 50-60 లక్షల ఎకరాలలో వరి పండుతుంది. 2 సీజన్లలో కూడా మీథేన్ వస్తుంది. మీథేన్ క్యాన్సర్ కాదు, ఇది ఒక క్లైమేట్ క్రైసిస్. అర్బనైజేషన్లో మొత్తం భూములన్నీ ప్లాట్లుగా మారిపోయిన తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న 3-4 జిల్లాలలో లేబర్కి పనే లేదు.
ఇటువంటి ఇష్యూస్లో మనుషుల్ని తీసేయడం పని నుంచి అనేటువంటిది ఇవాళ ఉన్న ఎకనామిక్స్లో వయబుల్ మోడల్. ఎందుకంటే వీడి సైడ్కి వెళ్తే ఖర్చు తక్కువ అవుతుంది, మెషిన్లు వాడితే ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి రైతులు అనివార్యంగా వీడి సైడ్స్కి మిషన్స్కి వెళ్తారు, లేబర్ని పని నుంచి తీసేస్తారు. నువ్వు లేబర్ పని లేకపోతే ఎట్లా అంటే కుదరదు. ఈ మోడల్ని ఎట్లా అర్థం చేసుకుంది? నేను అంతా అడిగిన ప్రశ్నలో కొంతమంది లబ్ధిదారులు ఉంటారు, కొంతమంది లూజర్స్ ఉంటారు. బలవంతంగా నెట్టేయబడిన వాళ్ళు ఉంటారు. నెట్టివేయబడిన వాళ్ళ సమస్య నిజమే, కానీ నిజంగా లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా ఎంత లబ్ధి పొందుతున్నారు అనేది దీంట్లో ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. రైతులకు నిజంగా ఎంత లాభం ఉండి లేబర్ తీసేసారు. వాళ్ళు ఎందుకు 9,400 రూపాయలు మాత్రమే పర్ మంత్ ఇన్కమ్గా ఉన్నది ఇప్పటికీ కూడా రైతు కుటుంబానికి. 5 ఎకరాల రైతు కుటుంబం యొక్క NSSO డేటా ప్రకారం 9,400 రూపీస్. ఇదే స్టేట్లో మొదటి పిఆర్సీ 19,000 రూపాయలు మినిమం మొదటి పిఆర్సీగా నిర్ణయించింది. 19,000 ఉంటే నేను కుటుంబం బతకలేదు. పట్టణాల్లో 3, గ్రామాల్లో 5 వాళ్ళు నిర్ణయించిన వేతనం అది. కానీ తెలంగాణలో 5 ఎకరాల్లో రైతు కుటుంబం యొక్క ఆదాయం జస్ట్ 9,400 రూపీస్ పర్ మంత్. అందుకని వాళ్ళకే ఆదాయాలు లేవు, లేబర్కి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? గ్రామీణ ప్రాంతంలో క్లైమేట్ క్రైసిస్ ఉంది, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అయిపోతుంది. నవంబర్ డిసెంబర్లలోనే విపరీతమైన హెవీ రైన్స్ ఇప్పుడు పడతాయి, ఫ్లడ్స్ వస్తాయి, పంటలు డ్యామేజ్ అయిపోతాయి, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు. 5 ఏళ్ళుగా క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. కానీ నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అయిపోతుంది. ఎందుకంటే మన సాయిల్స్ లక్షణము, మనం వాడుతున్న కెమికల్స్ వల్ల సాయిల్స్ అనే రాక్ అయిపోయడం వల్ల ఇవన్నీ నీళ్లు ప్రవహించి నదుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి వరదలు వచ్చి మనకి పొలాలు మునిగిపోవడం వల్ల రకరకాల ఇష్యూస్ క్లైమేట్ చుట్టూతా అగ్రికల్చర్లో ఉన్నాయి. వీటిని అడ్రస్ చేయడానికి ఇంకా చాలా డీపర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ పని మొదలెడతాం అనడానికి చాలా పిన్ పాయింటెడ్గా ఎక్కడో చోట స్పాట్ని ఐడెంటిఫై చేయడం అనేది. స్పాట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని చుట్టూ పని చేయడం మొదలెడతాం. జనరిక్గా మాట్లాడడం అనేటువంటిది నో యూజ్. అర్బనైజేషన్ వల్ల పోతున్నటువంటి లైవ్లీహుడ్స్ ఎవరివి? అర్బనైజేషన్ వల్ల వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఎవరివి? ఆ ఇండస్ట్రీస్లో మెకనైజేషన్ అండ్ కంప్యూటరైజేషన్ అండ్ రోబోటైజేషన్, ఈ మూడింటి యొక్క ఇంపాక్ట్ మనుషుల లైవ్లీహుడ్స్ మీద ఎంత ఉంటుంది? ఆల్రెడీ డార్క్ ఫ్యాక్టరీ చైనాలో వచ్చింది, నో లైట్స్ నో వర్కర్స్. అమెజాన్ దాదాపు 10,70,000 రోబోట్స్ని కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసింది తన గోడౌన్లో. మనుషులకు ఉపాధి ఇవ్వాలనుకోవట్లేదు వాళ్ళు. ఇటువంటి స్థితిలో మన డెవలప్మెంట్ మోడల్ మీద మాట్లాడేది చర్చ జరగాలి. ఇవన్నీ లైవ్లీహుడ్స్ అండ్ క్లైమేట్ కలిపి చూసేటువంటి ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్స్, కార్పొరేట్ ప్రమోట్ చేసేటువంటి ఎకాలజీ కాదు. పీపుల్ సెంట్రిక్గా, ఎన్విరాన్మెంట్ సెంట్రిక్గా డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉండాలి అనేటువంటి చర్చ జరగాలి. అవి కూడా చాలా కీ ఇష్యూస్గా మారుతున్నాయి. 1,000,000 మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి అసలు కనీస వేతనాలు లేవు, PF, ESI లేవు, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ లేవు, ఏం లేవు. పైగా మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. ఒక 15-20 లక్షల మంది తెలంగాణలో ఉండొచ్చు. వాళ్ళకి అసలు ఐడెంటిటీనే లేదు. ఇంత ఇష్యూస్ మధ్యలో నుంచి మనం ఒక కామన్ మూమెంట్ని యునైటెడ్గా, సస్టైనబుల్గా, కన్సిస్టెంట్గా, ఈ పదాలన్నీ నేను కొత్తగా మీ దగ్గర నేర్చుకున్నాను. ఏమైనా పని చేయగలుగుతాను. లేకపోతే ఇది ఒక రకమైనటువంటి కొంతమంది లెర్నింగ్స్ ఉండొచ్చు, బ్యాటర్స్ కొంతమంది నేర్చుకోవడానికి వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఫెలోషిప్స్ కోసం వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఆసక్తితో పనిచేయాలనే దాంతో వచ్చి ఉండొచ్చు, కొంతమంది నిజంగా కన్సర్న్తో వచ్చి ఇదే పనిగా ఎంచుకుందామని కూడా ఉండొచ్చు. ఈ టీంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఫుల్ టైం పని చేసిన వాళ్ళే సూపర్ స్టార్స్. మొత్తం మిగతా అన్ని ఒక పని తాను చేసుకుంటూ మిగతా టైం ఇచ్చేవాళ్ళు చాలా ఊరికే నామినల్ అనేటువంటి ఈగోస్ కూడా చాలా మందిలో ఉంటాయి. అవి వదిలించుకోవాలి. గ్రేట్. మా రైతు స్వరాజ్య వేదికలో అందుకని మాకు వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్, నాట్ NGO, నాట్ రిజిస్టర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి, టీచర్ల నుంచి అనేక మంది ఉన్నారు. దాంట్లో 2 గంటలు పనిచేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆదివారాలు కారు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మా కోసం పరిగెత్తి రన్ ఫర్ ఫార్మర్స్లో 3 లక్షల డొనేషన్ వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉంటారు. అంటే రకరకాల వాళ్ళు ఉండడం వల్ల మాత్రమే ఈ మూమెంట్ సస్టైన్ అవుతుంది. డైవర్సిఫికేషన్ గురించి మనం చాలా మాట్లాడతాం, కానీ పనిలో ఉండే లిమిటేషన్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళని కలుపుకునేట్లా ముందుకు పోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని నేను ఏ ఇష్యూస్ని లోతుగా మాట్లాడవచ్చు.
ఫంక్షనింగ్లో మనం హైదరాబాద్ లాంటి నగరంలో పనిచేసేటువంటి గుంపులో అండి ఎప్పుడైనా ఒక హాల్లో కలుసుకోగలుగుతాము అనేది అడగడానికి మాత్రమే నేను ఇది ఇథనాల్ ఇండస్ట్రీ మీద మేము వేసిన పుస్తకం డాక్టర్ బాబురావు గారు నేను రాశాను. ఇది మీకు ఇక్కడ